జూబ్లీ హిల్స్ లో బైపోల్ ప్రచారం ముగిసింది. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ చివరి రోజు భారీ ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహించాయి. స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో వచ్చిన ఈ ఉప ఎన్నికకు గత నెల 13న నోటిఫికేషన్ విడుదలైంది. నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా 14న ఫలితాలు తేలనున్నాయి. 3.92 లక్షల మంది ఓటర్లున్న ఈ హై ప్రొఫైల్ నియోజకవర్గంలో ఎన్నికల నిర్వహణకు ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఎల్లుండి మార్నింగ్ నుంచి ఎంటైర్ పోలింగ్ స్టార్ట్స్. సో దానికోసం అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా పోలింగ్ సిబ్బందులు అండ్ ఏపీఓస్, పిఓపిఓస్ అన్ని స్టాఫ్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వారు కూడా రేపు ఎవరు ఏ పోలింగ్ స్టేషన్ వల్ల కూడా రేపు మార్నింగ్ we also come to know randomization process జరుగుతుంది. టోటల్ ఈవీఎంస్ కంట్రోల్ యూనిట్ 826 ఉన్నాయి, బ్యాలెట్ యూనిట్స్ 1494 ఉన్నాయి, వీవీప్యాట్స్ 837 ఉన్నాయి. సో దీని అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ 2 days కూడా పూర్తిగా ఫ్లయింగ్ స్క్వాడ్ అండ్ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్, బార్డర్ చెక్ పోస్ట్, మ్యాన్డ్ బై పారామిలిటరీ ఫోర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రశాంతంగా పోలింగ్ జరిగేందుకు పోలీస్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ పెట్టారు. వైన్ షాపులు బంద్ పెట్టారు. సెగ్మెంట్ లో నాన్ లోకల్స్ ఎవరూ ఉండొద్దని పోలీసులు ఆదేశించారు. ఎలక్షన్స్ ప్రశాంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేశామంటున్నారు పోలీసులు. And we are utilizing them on a proper places as per the instruction of election commission. 72 hours ప్రియర్ ప్రికాషన్ కూడా జరుగుతుంది. ఇప్పుడు నుంచి 48 hours ప్రికాషన్స్ కూడా నేను ఫాలో చేస్తున్నాను యాజ్ పర్ ద ఎంసీసీ మన ఇన్స్ట్రక్షన్స్, ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఎంసీసీ కోడ్ ప్రకారం అది జరుగుతుంది. సో వీఆర్ ఎన్ష్యూరింగ్ ఎ వెరీ వెరీ పీస్ఫుల్ సిచ్యువేషన్. జూబ్లీహిల్స్ సెగ్మెంట్ లో ఇప్పటికే ఇంటింటి ప్రచారం పూర్తి చేసిన కాంగ్రెస్ చివరి రోజు గడప గడపకు వెళ్లి ప్రచారం చేసింది. దీనికోసం మంత్రుల ఆధ్వర్యంలో నేతలు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి 2 ఏళ్లలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించి ఓట్లు రాబట్టుకునే ప్రయత్నం చేశారు. అలాగే చివరి రోజు నియోజకవర్గం పూర్తిగా కవర్ అయ్యేలా భారీ బైక్ ర్యాలీ తీశారు. ఈ ఉప ఎన్నికలో గెలిచి ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెట్టాలని సూచిస్తుంది అధికార పార్టీ. జూబ్లీహిల్స్ ని కైవసం చేసుకుని కాంగ్రెస్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను, ముఖ్యంగా హైదరాబాద్ సెంట్రిక్ గా చేపట్టిన భారీ ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళ్లాలని చూస్తోంది. జూబ్లీహిల్స్ లో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఎన్నికల ప్రచారం చేశారు. రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లలో పాల్గొన్నారు. గత 10 ఏళ్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనను చూడాలన్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వాల్లో జరిగిన అభివృద్ధి తెలంగాణను నెంబర్ 1 చేసిందన్నారు. మా 10 సంవత్సరాలు 2004 నుంచి 2014 వరకు జరిగిన సంక్షేమము, అభివృద్ధిని కొలబద్దగా తీసుకోండి, విశ్లేషించండి, ప్రశ్నించండి మమ్మల్ని. 2014 నుంచి 2026 వరకు ఆల్మోస్ట్ డిసెంబర్ 2023 వరకు వాళ్ళే ఉన్నారంటే ఆల్మోస్ట్ 10 years. 2 సార్లు రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పాటు చేసిన మా ప్రభుత్వం, 2 సార్లు చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఆ ప్రభుత్వాన్ని పోల్చండి. 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్, 69,000 కోట్ల రూపాయల అప్పుతో మేము అప్పచెప్తే చంద్రశేఖరరావు గారు నాకు అప్పచెప్పేటప్పటికీ జీత భత్యాలు కూడా మొదటి తారీఖున ఇవ్వలేని పరిస్థితి. నమ్మినోడి దగ్గరల్లా, ఇచ్చినోడి దగ్గరల్లా దొరికిన కాడికి దొరికినంత అప్పులు తీసుకొచ్చి మొత్తానికి 8 లక్షల కోట్ల పైచిలకు అప్పులతోనే రాష్ట్రాన్ని నాకు అప్పచెప్పిండు. కాంగ్రెస్ మొదటి నుంచే జూబ్లీహిల్స్ పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. సెగ్మెంట్ ని 3 మంత్రులకు ఇన్ఛార్జీలుగా పెట్టింది. తర్వాత అదనంగా మరికొంతమంది మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. నియోజకవర్గంలోని ఒక్కో డివిజన్ కి బాధ్యతలు అప్పగించగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికి తెలిసేలా ప్రచారం చేశారు. మహాలక్ష్మి, గృహలక్ష్మి, 6 గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకువెళ్లారు. కాంగ్రెస్ ప్రధానంగా మహిళలు, మైనారిటీలు, బీసీలు, యువత ఓట్లపై ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తుంది. బీసీ నాయకుడు నవీన్ యాదవ్ ని గెలిపించుకుని బీసీ సాధికారతపై తమకున్న చిత్తశుద్ధిని చాటుకోవాలని అధికార పార్టీ చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇక సిట్టింగ్ సీటు కాపాడుకోవాలని చూస్తుంది బీఆర్ఎస్. ఇక్కడ మళ్లీ విజయం సాధించి
అర్బన్ ఏరియాలో తన పట్టును నిలబెట్టుకోవాలని చూస్తుంది. అలాగే వరుస ఓటములతో నిరాశలో కూరుకుపోయిన క్యాడర్లో జూబ్లీహిల్స్ గెలిచి జోష్ నింపాలని చూస్తుంది. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయం తామేనని చెప్పుకోవడానికి జూబ్లీహిల్స్ లో ఎలాగైనా గెలిచి తీరాలని చూస్తుంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ప్రచార బాధ్యతలను భుజాన వేసుకుని మాగంటి సునీత కోసం విస్తృత ప్రచారం చేశారు. 6 గ్యారంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని జనంలోకి వెళ్లారు. బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ లో ఉన్నప్పటికీ ప్రచారానికి దూరంగా ఉన్నాడు. ఇది కాస్త క్యాడర్ ని నిరాశపరిచింది. కేవలం ఫామ్ హౌస్ లో రివ్యూలతో సరిపెట్టుకున్నట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ బైపోల్లో గెలిచి కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయం మేమేనని చాటుకునేందుకు బీజేపీ గట్టిగానే ప్రయత్నం చేస్తోంది. హైదరాబాద్ నగరంపై పట్టు నిలుపుకోవడం ద్వారా రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచి కార్పొరేషన్ పై జెండా ఎగరవేయాలని కమలం పార్టీ నేతలు భావిస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సొంత లోక్సభ సెగ్మెంట్ లోనే ఇప్పుడు జూబ్లీహిల్స్ బైపోల్ జరుగుతోంది. ప్రచార బాధ్యతను స్వయంగా ఆయనే పర్యవేక్షిస్తున్నారు. పార్టీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి తరపున ఇంటింటి ప్రచారం చేశారు. కిషన్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్ వంటి పార్టీ ముఖ్య నేతలు ప్రచారం చేశారు. ఆంధ్రప్రదేశ్ యూనిట్ చీఫ్ పివిఎన్ మాధవ్ వంటి నేతలు ప్రచారం చేశారు. ట్రయాంగిల్ పోరులో ఓట్లు చీలి తమకు అనుకూలంగా మారుతుందని అంచనా వేస్తోంది బీజేపీ. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కుల సమీకరణాలు, ముఖ్యంగా బీసీ మైనారిటీ వర్గాల ఓట్లు ఎన్నికల ఫలితాలపై ఎక్కువ ప్రభావం చూపనున్నాయి. కాంగ్రెస్ పార్టీ బీసీ అభ్యర్థిని నిలబెట్టి బీసీ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేసింది. సంక్షేమం, అభివృద్ధి కాంగ్రెస్ తోనే జరుగుతుందని ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలో ఉంది. బీఆర్ఎస్ సెంటిమెంట్ అస్త్రాన్ని నమ్ముకుంది. గత 10 ఏళ్లలో హైదరాబాద్ ని డెవలప్ చేశామని చెప్తున్నారు బీఆర్ఎస్ లీడర్లు. ఇక బీజేపీ నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థికి టికెట్ కేటాయించింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ దీపక్ రెడ్డినే బరిలో ఉన్నారు. మోదీ మ్యాజిక్, దీపక్ రెడ్డి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందనే నమ్మకంతో ఉంది కమలం పార్టీ. నియోజకవర్గంలో 3వ వంతు ఉన్న మైనారిటీ ఓట్లపైన అందరి దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మైనారిటీల సమస్యల కోసం, వారి హక్కుల కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ తమదేనని కాంగ్రెస్ మొదటి నుంచి చెప్తోంది. ఇక కాంగ్రెస్ కి ఎంఐఎం పార్టీ మద్దతు ఇవ్వడంతో ముస్లిం ఓట్లన్నీ గంపగుత్తాగా తమ అభ్యర్థికే పడతాయని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. దీనికి తోడు మైనారిటీ వర్గానికి చెందిన అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇవ్వడం కలిసి వస్తుందని లెక్కలేసుకుంటున్నారు. ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ కూడా ప్రచారం చేస్తుండటంతో తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ భావిస్తుంది. ప్రచారం ముగియడంతో అన్ని పార్టీలు ఇప్పుడు పోల్ మేనేజ్మెంట్ పై ఫోకస్ పెట్టాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఒక్కో పోలింగ్ బూత్ కి 2 చొప్పున కీలక కార్యకర్తలను నియమించారు. ఓటర్ స్లిప్పులు పంపిణీ చేయటం, ఓటింగ్ రోజు ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక సీఎం డైరెక్షన్ లో ఇప్పటికే బూత్ లెవెల్ కార్యకర్తలతో మీటింగ్లు పెట్టినట్లు తెలుస్తోంది. ఎన్నికల రోజుకు సంబంధించిన రోడ్ మ్యాప్ సిద్ధం చేసినట్లు టాక్. ఇక బీఆర్ఎస్ బీజేపీ నాయకులు కూడా బూత్ లెవెల్లో పోల్ మేనేజ్మెంట్ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం కోసం వివిధ పార్టీల లోకల్ లీడర్లే కాదు, రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన నాయకులు ఇక్కడ ప్రచారం చేశారు. అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర కీలక నాయకులు, వేల మంది కార్యకర్తలు నియోజకవర్గంలో మకాం వేసి మరీ ప్రచారం చేశారు. 3 ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నుంచి దాదాపు 20,000 మందికి పైగా నేతలు, కార్యకర్తలు క్షేత్రస్థాయి ప్రచారం చేసినట్లు టాక్.